నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ అతి తక్కువ సమయంలో ఉద్యోగాల కల్పన లక్ష్యంగా మన మంగళగిరి ప్రాంతంలో అత్యంత అనుభవజ్ఞులైన క్రమశిక్షణ కలిగిన అధ్యాపకులచే విద్యా బోధన, కంప్యూటర్ రూమ్స్ మరియు విశాలమైన ప్రాక్టికల్ ల్యాబ్స్ నందు అత్యాధునిక వసతులతో శిక్షణ, ఫ్రెండ్లీ మరియు హోమ్లీ అట్మాస్ఫియర్ తో పారామెడికల్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ కోర్సుల్లో ఉత్తమ శిక్షణ అందిస్తున్న మీ నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ మా వద్ద లభించే కోర్సులు 10వ తరగతి అర్హతతో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్, ఫిజియోథెరపీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులు, ఇంటర్మీడియట్ అర్హతతో లభించు పారామెడికల్ కోర్సులు, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్, డిప్లొమా ఇన్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్. హాస్టల్ వసతి కలదు. వివరాలకు సంప్రదించగలరు నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజ్, తిప్పర్ల బజార్, మంగళగిరి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9032644699 మరియు 9948216263 మరియు 8465013814. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గాంధీ సాయికృష్ణ కేసుకు సంబంధించి పోలీసులు మూతికి ప్లాస్టర్ వేసుకున్నారా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పోలీసులు చిత్తశుద్ధితో విచారణ చేస్తే సీఐ నాగరాజ్ ను ఎందుకు అరెస్ట్ చేయాలని ప్రశ్నించారు. సీఐ నాగరాజ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ ఉడత ఉప్పులకు వైఎస్ఆర్సీపీ భయపడదు, సమాజానికి పట్టిన చీడపురుగు పవన్ అంటూ మండిపడ్డారు. పవన్ ను పట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. పోలీసు స్టేషన్ లోనే నేరస్తులుగా మోపబడినటువంటి వారిని తీసుకువెళ్లి భక్షించేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చాలా దురదృష్టకరమైన అరుదైన సంఘటనలు. చిత్రం ఏంటంటే కొట్టారు, చంపేశారు. వాట్ ఈస్ ది ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్. ఇంటెన్షన్ ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. మన రాష్ట్రంలో చట్టబద్ధ పాలన జరుగుతుందా లేకపోతే బీతావాహ పాలన జరుగుతుందా అనేటువంటి సందేహం కలుగుతా ఉంది. రాష్ట్ర రాజధాని విజయవాడ నడిబొడ్డులో ఇంత దారుణమైన సంఘటన జరిగితే 40 రోజుల వరకు మాట్లాడిన వాళ్ళు లేరు. మే 9వ తారీఖున జరిగినటువంటి సంఘటన, సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. మనకు అందుతున్న సమాచారం మేరకు 23వ తారీఖు చనిపోయాడు, 24వ తారీఖున క్రిమేషన్ చేశారు. ఇది అందుతున్న సమాచారం. వాస్తవాలు అవాస్తవాలు ఏంటో చెప్పవలసింది పోలీస్ డిపార్ట్మెంట్. ఇంత జరుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం మూతికి ప్లాస్టర్ వేసుకుంది. ఎవ్వరూ మాట్లాడరు. ముఖ్యమంత్రి మాట్లాడరు, హోంమంత్రి మాట్లాడరు, డీజీపీ మాట్లాడరు, కమిషనర్ కూడా మాట్లాడరు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. అసలు కొన్ని వాస్తవాలు వింటుంటే హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అనేది పోలీసు వారు చెప్పాలి. చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నాగరాజు అనే వ్యక్తిని ఇవాళ నేరారోపణలో పెట్టి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. సరే, ఆ ఎఫ్ఐఆర్ లోపభూయిష్టమైన ఎఫ్ఐఆర్, దాన్ని ఇంతకు ముందు చెప్పాను, మళ్ళా చెప్తాను. బహుశా ఆయనకి సహాయం చేయడం కోసం చేశారో లేకపోతే ఆతృతతో చేశారో, ఒక లోపభూయిష్టమైన లాలో నిలవలేనటువంటి ఒక ఎఫ్ఐఆర్ని 170/26 పేరుతో రిజిస్టర్ చేశారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని రోజు పుంఖాలుగా టీవీలో వస్తున్నాయి.
అసలు సాయికృష్ణను మార్కాపురం నుంచి ఎవరు తీసుకొచ్చారు? నాగరాజులు తీసుకొచ్చాడా? మాకు అందుతున్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ వెళ్ళి తీసుకొచ్చింది. టాస్క్ ఫోర్స్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? టాస్క్ ఫోర్స్ ఎవరి ఆధీనంలో ఉంటుంది? నాగరాజు ఆధీనంలో ఉండదు. కృష్ణవంక పోలీస్ స్టేషన్ ఆధీనంలో ఉండదు. సాక్షాత్తు కమిషనర్ ఆధీనంలో ఉంటుంది, ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది. కమిషనర్ గారి ఆదేశాలు లేకోకుండా టాస్క్ ఫోర్స్ ఒక అడుగు కూడా ముందుకు వేయదు. అంటే మార్కాపురంలో ఉన్నటువంటి సాయికృష్ణ ఏదో చిన్న పని చేసుకుంటున్నాడు అక్కడ. టాస్క్ ఫోర్స్ వెళ్ళి అతన్ని తీసుకొచ్చింది అంటే కమిషనర్కి తెలియదా? కమిషనర్ ఆదేశాలు లేకుండా వెళ్ళారా? ఒకవేళ నిజంగానే కమిషనర్ ఆదేశాలు లేకుండా వెళ్ళారంటే వాళ్ళు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డట్టే. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కమిషనర్ గారి ప్రమేయంతోనే నాగరాజు సాయికృష్ణను తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఏమన్నా కొత్త నేరారోపణ ఏమైనా ఉన్నదా? కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, డ్రైన్లు, రహదారుల అభివృద్ధి, భూముల సర్వే, భూ ఆక్రమణలు, కుటుంబ వివాదాలు, కౌలు రైతుల సమస్యలు, వెటర్నరీ పోస్టుల ఖాళీల భర్తీ చేయాలని కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వినతులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. కె రాజు గారు వదిలే మేమందరం కూడా నిరుద్యోగ పశు వైద్య పట్టభద్రులం. అయితే ఈ రీసెంట్ గా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రతి శాఖలను కూడా ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది. అయితే అలాగే పశుసంవర్ధక శాఖ విషయానికి వస్తే కూడా 80 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తారన్నది అది వెలుగులోకి వచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 2000 మంది పైగా గత 8 సంవత్సరాల్లో ఒక్క నియామకం కూడా చేపట్టకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 2000 మందికి పైగా నిరుద్యోగ పశు వైద్య పట్టభద్రులు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నా కూడా 400 పైగా ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ దాన్ని పక్కన పెట్టి పశుసంవర్ధక శాఖ కేవలం 80 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామన్న దాని గురించే మా ఆవేదన. మేమైతే ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 400 పైగా ఖాళీలు ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలన్నదే ఈరోజు మా యొక్క ఆవేదన. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో చివరిగా 252 పోస్టులతో పశుసంవర్ధక శాఖలు ఖాళీలను భర్తీ చేయడం జరిగింది. అయితే ఈ 8 సంవత్సరాలలో ఒక్క నియామకం కూడా చేపట్టకపోవడం అనేది మా అందరికీ చాలా బాధాకరమైన విషయం. దాని గురించి ఈ రోజు మా యొక్క ఆవేదనని అర్జీ రూపంలో కలెక్టరేట్ గారికి అందించడం. పచ్చిగడ్డి అమ్ముకుంటూ పచ్చిగడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో దాదాపు 150 రుణాల కుటుంబాలు బతా ఉన్నాయి. వాళ్ళకు సంబంధించి ఏదైతే మరి ఆ గడ్డికి సంబంధించి యూరియా లేనిది గడ్డి పెరుగుదల తక్కువగా ఉంటుంది. అందువల్ల యూరియా సప్లైకి సంబంధించి మరి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారు అధికారులను పిలిచి అన్ని కూడా సప్లై చేయమని కూడా చెప్పారు. మేము అడుగుతా ఉంది, ఏదైతే వాళ్ళు కౌలు తీసుకొని పండిస్తూ ఉన్నారు, కౌలు రైతు కార్డులు ఇవ్వడం ద్వారా వాళ్ళకి న్యాయం జరుగుతుందని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. వారు పరిశీలిస్తే చెప్తామని అగ్రికల్చర్ ఏడీ గారికి కూడా వారు ఆదేశాలు ఇచ్చారు. దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. అచ్చ కౌలు రైతులు కాదు, కౌలు రైతులు కానీ మరి వాళ్ళు ఏదైతే గడ్డి తేకపోతే ఈ నగరంలో ఉండే మరి పశువులకు సంబంధించి, ఆవులకు సంబంధించి, ఎద్దులకు సంబంధించి కూడా మేతలేక మోగజీవులు కూడా ఇబ్బంది పడే సంఘం అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి ఈరోజు పాతగుంట వైపును డ్రైనేజ్ నుంచి వెళ్ళి వేస్ట్ నీళ్లు పోయే దగ్గర ఒక 300 ఎకరాలు దాదాపు కౌలు తీసుకొని పేద కుటుంబాలు అంతా కూడా బీసీ సంబంధించిన కులానికి చెందిన వారంతా కూడా ఆ గడ్డి పెంచి ఆ గడ్డిని అమ్ముకొని పశువులకు అమ్ముకొని
బ్రతుకుతున్నారు. దానికి యూరియా లేక అది పెంపుదల ఆగిపోయింది. అదే రకంగా ఆగిపోతే ఈ గుంటూరులో ఉండే కలెక్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తాగటానికి పాలు మధ్య కూడా ఉండవు. కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళామంటే వాళ్ళందరూ ఒక ఐడి కార్డు, మన కౌలు కార్డు ఇచ్చేసి కాంప్లెక్స్ ఎరువులు, యూరియా. నా పేరు కొత్త మాస హనుమంతరావు అండి. నేను రాయలసీమలో ఉంటున్న చైతన్య తపోవనంలో గత 2 సంవత్సరాల నుంచి. మాది పెదపూడి గ్రామం, గుంటూరు జిల్లా, అమృతూరు మండలం. మాకు అక్కడ పొలాలు ఉన్నాయి నీపూర్లో. మా అమ్మ నాకు భార్య చనిపోయింది 2008లో. పెద్ద బాబు దుబాయ్లో ఉంటాడు ఉద్యోగం చేస్తూ అబుదాబిలో. నన్ను తీసుకెళ్ళరా అంటే నేను తీసుకెళ్ళి అన్నాడు. నేను గతి లేక చంద్రబాబుతో ఉన్నాను. చెప్పండి. చంద్రబాబుతో ఉన్నాను. తెచ్చిన ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. ఈ మేరకు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరులో ఆందోళన చేపట్టారు. నగరంలో ప్రదర్శన జరిపి కలెక్టర్ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని చెప్పారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాముఅలైకుం, వందనాలు. ఈరోజు కలెక్టర్ గారి గ్రీవెన్స్ దగ్గర రావడానికి ముఖ్య కారణం ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా కూడా ప్రైవేటీకరణ చేయటం, చేతులు దులుపుకేసుకోవటం అనేది అలవాటు అయిపోయింది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని సక్రమంగా నడపటానికి వాళ్ళకి అవగాహన, ఆలోచనను ఏదో 40 years ఎక్స్పీరియన్స్ అని అంటున్నారే. ఒక చిన్నపాటి ఏపీఎస్ఆర్టీసీ విభాగాన్నే మీరు ప్రైవేటీకరణ చేద్దామనే ఉద్దేశం ఉన్నారంటే మీ ప్రజలే చూస్తున్నారు మీ ప్రభుత్వం ఏ విధంగా ఉందని. మొన్నటి వరకేమో మెడికల్ కాలేజ్, మళ్ళీ ఏమో దాని తర్వాత ఏమో ప్రజల్ని కూడా ప్రైవేటీకరణ చేసే పరిస్థితికి వచ్చింది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే PPP మోడ్ అని చెప్పి, P4 అని చెప్పి మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు చూసుకుంటే మన రాష్ట్రంలో దాదాపుగా మీరు చూసుకుంటే 15,000 బస్సులు ఉండాలి. దాంట్లో 15,000 బస్సులు కూడా ఆన్ రోడ్ ఉన్నాయి, దాని సర్వీస్ వస్తున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా అది 10,000కి వచ్చినాయి. 10,000 నుంచి ఇంకొక 2,000 బస్సులు దాదాపుగా ఇంకొక 2027 కల్లా. ఇది ఏముందంటే స్కీమ్ లో స్కామ్ ఈజీగా అర్థమవుతుంది. బస్సు ఫ్రీ అన్నారు, బస్సు ఫ్రీ అన్న తర్వాత లేడీస్ కి ఫ్రీ అన్నారు. దాని వల్ల ఏమవుతుంది అంటే దీనివల్ల మేము భారం భరాయించలేకపోతున్నాం, అందుకనే ఏమో ఆ భారం పురుషుల మీద వేద్దాం అని చెప్పి ప్రైవేటీకరణ ఇది. సో ఇక్కడే అర్థమవుతుంది వీళ్ళ మాటలు, వీళ్ళు చెప్పింది అంటే ఎలక్షన్ ముందు చెప్పింది ఎలక్షన్ తర్వాత చేస్తుంది అనేది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదే ఏంటి, ఆయన హామీ ఇవ్వలేదే ఏంటి, నేను ఈ బస్సులనేమో విలీనం చేస్తాను, ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకి వాళ్ళని పర్మనెంట్ చేస్తానని చెప్పలేదు. కానీ చేసి చూపించారు. ఆయన హయాంలో దాదాపుగా 1498 బస్సుల్ని ఆయన శాంక్షన్ చేశారు. ఏంటి 700 కోట్లతో.
మరి 2023లో ఎలక్షన్ మూడ్ వల్ల వీళ్ళు వచ్చిన తర్వాత చేసిన తర్వాత అట్లీస్ట్ అప్రూవల్ చేసిందైనా. జాతీయ రహదారి వెంబడి ఉన్న సర్వీస్ రోడ్లలో నగరంలోని ప్రధాన జంక్షన్ లో వ్యర్థాలను పారబోసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ కె మయూర్ అశోక్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. సోమవారం చిలకలూరుపేట వై జంక్షన్ నుండి కాకాని రోడ్డు వై జంక్షన్ వరకు ప్రజారోగ్య ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థలపై తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారుల పక్కన మరియు సర్వీస్ రోడ్లలో రహస్యంగా చెత్తను, ఇతర వ్యర్థాలను పారబోసేవారని గుర్తించడానికి ప్రత్యేకంగా నిఘా కోసం సిబ్బందిని కేటాయించాలని చెప్పారు. పారిశుద్ధ్య పనుల కోసం సరిపడా వర్కర్లను, అవసరమైన సిబ్బందిని, వాహనాలను, సామగ్రిని కేటాయించినప్పటికీ క్షేత్రస్థాయిలో పనితీరులో పురోగతి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోరుతూ యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ మేరకు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన చేపట్టారు. అదేవిధంగా కలెక్టర్ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఐవైఎఫ్ నాయకులు షేక్ వలీ, జంగాల చైతన్య మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్ప నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విషయంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. యువతకు ఉపాధి కల్పించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. లోకేష్ గారి యువగలం పాదయాత్రలో మేము అధికారంలో రాగానే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాము, అదే విధంగా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు నారా లోకేష్ గారు. లేకపోతే నా చొక్కా పట్టుకోండి అని చెప్పిన నారా లోకేష్ గారు ఆనాడు జగన్ పారిపోయాడు ఉద్యోగాలు ఇవ్వకుండా అని మీరు అనేక సభల్లో చెప్పారు. మరి ఈనాడు ఎవరు పారిపోయారు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా? ఈనాడు ఎవరు పారిపోయారు పూర్తి స్థాయిలో జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా? మరోవైపు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవని ఏడుస్తా ఉంటే మీ బాబు గారు చంద్రబాబు గారు ముగ్గురిని కనండి 30,000, నలుగురు కనండి 40,000 అని వేలం పాటలో పాడినట్టు మాటలు చెప్తా ఉన్నారు. ముగ్గురిని గంటాము, నలుగురిని గంటాము. నిన్నే ప్రజాసేవ చేయడానికి వచ్చారు భాష్యం రామకృష్ణ గారు. మరి వాళ్ళ స్కూల్లో, వాళ్ళ కాలేజీల్లో
ఫ్రీ సీట్ ఇప్పిస్తామని అడుగుతా ఉన్నాము. నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులే ఉన్నారు. పక్కన విజ్ఞాన యూనివర్సిటీలో చంద్రబాబు గారు ఫ్రీ సీట్ ఇప్పిస్తారా? అదేవిధంగా నీ ఎంపీ ఉన్నారు గీతం యూనివర్సిటీలో ఫ్రీ సీట్ ఇప్పిస్తావా? అదేవిధంగా నీ బినామీ మంత్రి ఉన్నారు నారాయణ గారు ఫ్రీ సీట్ ఇప్పిస్తావా? ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వలేకపోతా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు కళ్ళబోలి మాటలు చెప్పి యువత చేత గంప గుత్తుగా ఓట్లు వేయించుకొని ఏరు తాటినాక చెప్ప తగలేసే విధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం యువత పక్షాన వివరిస్తుందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల్లో ఉన్న యువత మొత్తం కూడా ఆ వైపున ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు అధికారం రాకముందు ఏం చెప్పారు? 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అదే విధంగా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ముఖ్యంగా యువ మహిళలు ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు చొప్పున ఇస్తారని అధికారంలోకి వచ్చాక మీ మాటలు మొత్తం కూడా నీటి మీద బుడగల్లాగా ఉన్నాయని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు కూడా ఆ వైపున ఆలోచన చేస్తున్నారు. తక్షణమే మీరేదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని, అదే విధంగా ప్రతి సంవత్సరం జాబ్ ఏటుకూరు గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఉగ్గిరాల సీతారామయ్య ఏర్పాటు చేసిన అసెంబ్లీ హాల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు విద్యావేత్త తులసి సీట్స్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు పాల్గొని అసెంబ్లీ హాల్ ని ప్రారంభించారు. అనంతరం తులసి రామచంద్ర ప్రభు 75వ పుట్టినరోజు వేడుకలు అదే వేదికపై ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్గిరాల సీతారామయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాపై అవగాహన పెంచుకొని యోగా చేయాలని యోగా డే సందర్భంగా 200 పైగా పిల్లలకు టీ-షర్ట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకి ఆడుకోవడానికి ఆట స్థలం కోసం మరియు చుట్టూ కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిని కోరామని వారు కూడా సానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పలువురు ప్రముఖులు, కార్యకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదేవిధంగా నేను పూజిస్తున్న కలియుగ దానకర్ణుడు అందరూ ఒకసారి చప్పట్ల ద్వారా ముఖ్య అతిథి బయలుదేరాలి కాబట్టి సమయభావంగా వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఏటుకులు ఆడపడచ్చు. మా అమ్మ కొమ్ములు పట్టుకుని 5-6 వయసు ఏటుకులు వచ్చేవాళ్ళు. అది ఎప్పుడు సంగతి 75 ఏళ్ళు సార్. నాకు 79 రెండు ఇప్పుడు 80 కిలోలు పెట్టినట్టు ఇక్కడ ఈ సూత్రం ఉంటారు. 80 ఏళ్ళు వచ్చింది కాబట్టి గొంతు పిసుకుతా విధానం అయింది. యోగా ద్వారానే ఈ రోజు గౌరవ ప్రధాని గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ 75-76 సంవత్సరాల వయసులో కూడా ఉత్సాహంగా పనిచేయగలుగుతూ ఉన్నారు. మన ప్రపంచానికి శాంతితో పాటు యోగాను అందించినటువంటి దేశం భారతదేశం. ఈ రోజున భారతదేశం కంటే వేరే దేశాలు 170 దేశాలకు పైగా జపాన్ లాంటి ప్రాంతంలో 90 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళు కూడా యోగా చేస్తూ ఉన్నారు. యోగా చేసిన వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ కానీ తగ్గటం కానీ, యాంగ్జైటీ తగ్గటం కానీ, అదేవిధంగా జీవితం లాంజివిటీ పెరగటం కానీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యోగా డేలు కాకుండా ప్రతిరోజు ఎంతో కొంత యోగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. రెండోది దాదాపుగా 8,000 మందికి పైగా అనేక హాల్ కట్టడం కానీ ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వారు 79వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మన ఏటుకూరు జిప్ హై స్కూల్లో అసెంబ్లీ హాల్, అలాగే భరతమాత విగ్రహం, జాతీయ జెండా ఆవిష్కరణ కోసం మరి గౌరవ 80 సంవత్సరాలు మరి 79 నుండి 80లో చదువుకునే పెట్టాడు పరిస్థితి. వారు కూడా జన్మనిస్తారు. కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి అందరూ కూడా మరి నాకు మంచి ఆప్తమిత్రులందరూ కూడా హాజరయ్యారు. టౌన్ నుంచి చాలా మంది వచ్చారు, గ్రామాల నుంచి వచ్చారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పి చాలా దుగ్గిరాల నిమ్మగడ్డ ఫౌండేషన్ బాలూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు లోకేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, మండల టీడీపీ అధ్యక్షురాలు కేశమనేని శ్రేణిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, సొసైటీ డైరెక్టర్ పఠాన్ జున్నూ ఖాన్, నక్కా చిరంజీవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సాధ్యమైనంత వరకు మొత్తం రుద్దండి, ఏది రుబ్బండి, ఏది పత్రం. ఇప్పుడు
ఈ శవాసనాల్లో నుంచి మనము నౌక ఆసనానికి వెళ్తున్నాం. నౌకాసనం పైకి వెత్తి ఆ కాళ్ళను లాక్ చేయాలి. అంటే గురువుగారు చూపిస్తారు చూడండి. యోగా అనంతరం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీకు ఏదైనా పెయిన్స్ ఉంటే వారి దగ్గరికి సంప్రదించండి. వారు చిన్న టాబ్లెట్ గురువుగారు చెప్పినది యథాస్థానం. చెమట పట్టిందంటే అంత ఆరోగ్యవంతంగా ఉన్నట్టు. నెమ్మదిగా తీసుకోవాలి, నెమ్మదిగా ఉపవాసం చేయాలి. అందరికి కూడా మంచి ఆరోగ్యము. అలాగే ఈరోజు ఒక్కరోజే కాకుండా రోజు కూడా మీరు ఏం నిర్వర్తించారో అలాగే రోజు కూడా మీరు ఇటువంటి యోగాలు వేసుకుంటే అందరికి మంచి ఆరోగ్యాలు ఉంటాయని చెప్పేసి మన మోడీ గారి సంకల్పం, అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. మీరందరూ కూడా రోజు కూడా ఈ యోగాలను చేసుకుంటూ మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. 2వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ ప్రతి గ్రామంలోనూ సుమారుగా 1 కోటి పైగా ప్రజలు ఈ కార్యక్రమంలో వారం రోజుల నుంచి పాల్పంచుకోవడం. దీనిలో ముఖ్యంగా మన దుగ్గిరాల మండల కేంద్రంలో దుగ్గిరాల గ్రామంలో మన ఎంపీడీఓ గారు, అలాగే డిప్యూటీ ఎంపీడీఓ గారు నెహ్రూ గారు దేశాలని మన సంస్కృతిని అలవాటు చేసుకున్నాయి. ఈ వారం రోజులే కాదు, ప్రతి నిత్యం కూడా మనం యోగా చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ముందుగా జూన్ 22వ తారీఖు అంటేనే యోగా దినోత్సవం. దీన్ని ఈ రోజు ప్రాముఖ్యత ఇచ్చింది మన మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అసలు యోగా పుట్టిందే భారతదేశంలో. మనం దీన్ని మర్చిపోతూ వస్తున్నాం. దీన్ని ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు తీసుకొని ప్రపంచం యోగా దినం రోజు మనం ఈ యోగాన్ని ప్రజలందరికీ నేర్పాలి, ఆరోగ్యమైన భారతదేశాన్ని మనం చూడాలనే ఉద్దేశంతో మంచి ఆలోచనతో చేస్తారు. అదే పోవడానికి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రపాలెం వద్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఈ ఘటనపై బీజేపీ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్ ప్రసాద్ నాయుడు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. చిరావూరు నుంచి కూడూరు వెళ్తున్న యువకుడికి రామచంద్రపాలెం వద్ద ఇసుక మట్టిలోడుతో వస్తున్న లారీ ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ఆ యువకుడు మరణించాడు. మృతుడు తమకు ఒక్కగానొక్క కొడుకాని కొన్నేళ్ల క్రితం అతని సోదరి అనారోగ్యంతో చనిపోయిందని చెప్పారు. నేవీ ఇంటర్వ్యూ పూర్తయి జాబ్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ఈరోజు మంగళగిరి మున్సిపాలిటీ మంగళగిరి కార్పొరేషన్ లో జరుగుతున్న అఘాయిత్యంలో ఒక చిన్న సంఘటన గురించి చెప్పడానికే మేము మీడియా ముందుకు వచ్చాం. రాత్రి 7:30, 8 గంటల మధ్యలో చిరావూరు నుంచి
కొండూరు వెళ్తున్న కుర్రోడ్ని రామచంద్రపాలెం నుంచి ఇసుకను మట్టి లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడం, అక్కడికక్కడే పిల్లోడు చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఆ టయానికి తాడేపల్లి పోలీసు వారు వచ్చి మేము మాట్లాడతాం, ముందు క్లియర్ చేయండి అంటే అక్కడ ఉన్న పెద్దలు అందరి సహకారంతో వాళ్ళని ఎటువంటి పంపించి లారీని, అది మంగళగిరి పరిధిలోకి వచ్చింది, మాది కాదని ఎస్ఐ గారు చెప్పడం, మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గరికి లారీని పంపించడం, బాడీని అప్పుడే అంబులెన్స్ లో ఎయిమ్స్ కు తీసుకురావడం జరిగింది. మనిషి అయితే అక్కడే స్పాట్ డెడ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంగళగిరిలో పోలీసు వారి యొక్క విధానం ఎట్లా ఉందంటే 8 గంటలకు జరిగితే ఇప్పుడు టైం సుమారుగా 2:30 గంటలైంది. ఇంతవరకు అతను ఆ ఓనర్ని పిలిపించమంటే ఓనర్ వైజాగ్ లో ఉన్నాడని, ఆ ఓనర్ తాలూకా సురేష్ అని అతను ఎర్రబాలెంలో ఉన్నాడు, వస్తున్నాడని చెప్పారు. జస్ట్ ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితం సిఐ గారు బ్రహ్మయ్య గారు చర్య తీసుకుంటే గానీ ఈ విషయం ఇప్పటి వరకు వచ్చింది. ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ లో ఎవరు పట్టించుకోకపోవటం, సిఐ గారు వచ్చి బ్రహ్మయ్య గారు వాళ్ళని పిలిపించడం, ఆ సురేష్ అనే అతను పిలిపించి మాట్లాడటం జరుగుతుంది. ఈ విధంగా మంగళగిరి నియోజకవర్గంలో జరిగే అకృత్యాలనాలు ఒక రకంగా చెప్పాలంటే మా ప్రభుత్వం వచ్చినాక మా ప్రభుత్వం చెప్పడానికి కూడా మాకు ఇబ్బందిగానే ఉంటుంది. ఇవాళ రాజధానిలో మట్టి వేరే వాళ్ళకి తోలటం, మళ్ళీ అక్కడి నుంచి కోరియల ద్వారాగా ఇసుక రాజధానిలో తోలటం, ఈ లారీలు అప్ అండ్ డౌన్ కిరాయి అనమాట. ఈ విధంగా ఎక్కడో జక్కంపూడి ఓనర్ అంట, ఇక్కడ 6 లారీలు ఉన్నాయంట, ఇక్కడ కాంట్రాక్టర్ కింద పెట్టాడు. ఆ కాంట్రాక్టర్ ఎవరో మాకు తెలియట్లా. ఇంతవరకు ఇక్కడ పెద్దలన్నా ఇప్పుడు అతను లేడు, లేకపోతే అతను భయపడ్డాడు అనుకున్నాం. ఇక్కడ పెద్దలన్నా వచ్చి మాట్లాడి ఒకే ఒక కొడుకు, ఆ అబ్బాయికి ఒక అమ్మాయి ఉంటే ఆరోగ్య కారణం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ పరిధిలోని గొల్లపూడి మార్కెట్ యార్డ్ లో అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షాతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్రా వాసు ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు లబ్ధి చేకూర్చారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన రైతులతో దాదాపు 97% మందికి పైగా లబ్ధిదారులకు ఆన్లైన్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు మొత్తాన్ని జమ చేయడం జరిగిందని ప్రకటించారు. అక్కడికి వచ్చిన పలువురు రైతులను అడిగి నగదు జమ అయిన విషయాన్ని ప్రజాప్రతినిధులు స్వయంగా నిర్ధారించుకున్నారు. రమాదేవి ఖమ్మం పార్టీ చీకొండూరు క్లస్టర్ బీన్స్, అదే రమాదేవి ఖమ్మం పార్టీ రైతు ఎవరో మీకు ఉన్నారా? అట్లాగే గౌరవ ప్రధానమంత్రి గారు వెస్ట్ బెంగాల్ నుంచి ప్రారంభం చేసి 7,000 రైతుల ఖాతాలు వేయడం జరిగింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంటూ ఈ రోజున సంవత్సరానికి 20,000 ఆర్థిక సాయం అందిస్తామనే దాంట్లో భాగంగా ఈ నిధులు విడుదల చేయడం జరిగింది. మైలవరం నియోజకవర్గంలో 30,000 మంది పైచీలకు రైతాంగానికి ఈరోజు 19,75,00,000 రూపాయలు సుమారుగా డబ్బులు అకౌంట్లో జమ చేయడం జరిగింది. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఛిద్రమైన రోడ్లు దాదాపుగా 90% కొత్త రహదారులు నిర్మించడం జరిగింది. అట్లాగే కొండపల్లి మున్సిపాలిటీలు ఇంటింటికి కూడా ఈ రోజున అన్నదాత సుఖీభవ, వచ్చే నెలలో తల్లికి వందనం కార్యక్రమం, ఇట్లా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వీటన్నిటిని కలుపుకొని పోతా కూటమి ప్రభుత్వం అన్ని ముందుకెళ్తా ఉంది. రైతాంగానికి ఈ రోజున ఈ డబ్బు అంతా పడినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మేనిఫెస్టోలో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి అనేది ప్రకటించిందో ఒక్కొక్కటిగా అన్ని చేస్తూ వస్తున్నాం. మరి మొదటి సంవత్సరం 20,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్లో వచ్చినట్లుగానే ఈ సంవత్సరం మొదటి విడతగా ఈ రోజున 7,000 రూపాయలు ప్రతి రైతు అకౌంట్లో ఇప్పుడే అక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి అనౌన్స్ చేశారు. ఇక్కడ ఉన్న రైతాంగం అందరికీ కూడా సెల్ ఫోన్స్లో ఇవాళ డిపాజిట్ అవటం అనేది కనబడింది. దీనితో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే టెక్నాలజీని యూజ్ చేసుకుని రైతాంగం ఈ రోజున ముందుకెళ్తే నష్టాల నుంచి బయటపడి మనం లాభాలని పొందే దిశగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ రోజున భూమి సార పరీక్షలు కానివ్వండి,
యూరియాని ఎంతవరకు ఉపయోగించాలి, క్రిమిసంహారక మందులను ఏ లెవెల్లో యూజ్ చేయాలి, వీటన్నిటి ద్వారా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటం, అదేవిధంగా రైతు తన పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవటం ద్వారా రాబోయే రోజుల్లో లాభాల బాట పట్టడానికి చక్కటి టెక్నాలజీని ఓన్ చేసుకోమని ఈ కార్యక్రమం ద్వారా చెప్పటం, అదేవిధంగా మన కార్యక్రమాలు మనం ఏదైతే పథకాలు ఉన్నాయో అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్తూ ప్రజలందరికీ చక్కటి సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తామని ఈ రోజున తెలియజేస్తూ ఇక్కడ మరి మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్ గారు సమక్షంలో ఇక్కడ చక్కటి కార్యక్రమాన్ని చేస్తామని చెప్తూ తెలియజేస్తున్నాను. మనకు వచ్చిన రైతు సోదరులందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. వల్లపూడి, రాయనపాడు, కొత్తూరు, తడాపల్లి, జక్కంపూడి, మైలవరం నియోజకవర్గంలో 5 గ్రామాలు. అన్నదాత సుఖీబాబు అందరికీ పడింది. ఇక్కడే మీ ముందే చూపించారు కదా మెసేజ్లు కూడా, అన్నగారికి కూడా పడింది మెసేజ్ చూపి. లేదండి, 98% వడ్డీ అని చెప్పి ఇప్పుడు బాబు గారు చెప్పారు. ఇంకో 1-2 గంటల్లో కూడా పడిపోతుంది. ఎమ్మెల్యే గారికి, గద్దె అనురాధ గారికి, కలెక్టర్ గారికి మా అభినందనలో ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ఇంత ఇదిగా దిగ్విజయం చేసినారు. ఇచ్చోండి అన్న, అన్నగారు ఇచ్చోండి. సీఎం గారు లైట్ ఏమన్నారు? ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట పట్టణంలోని బలిసిపాడు రోడ్డులో నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహాలను శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన 3168 టిడ్కో గృహాల నిర్మాణం అనంతరం గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిపోయిందని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు పేదలకు సొంతిల్లు అందించాలనే లక్ష్యంతో పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. సారేమంటారంటే ఇటు నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఈ రోడ్డు కానీ తర్వాత ఇది మొత్తము క్లియర్ అయిపోతే సిసి రోడ్డు, ఇదే రోడ్డు అనుకో, ఇలా పైకి వచ్చేసి ఇలాగ మన ఇలాగ వచ్చేసి ఇలా వెళ్తున్నాం కదా, ఇలాగ వచ్చినప్పుడు వచ్చి ఈ రోడ్డు కంటే సారే మెయిన్ రోడ్ కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము విద్యుత్ శాఖ, R&B, ఇరిగేషన్ శాఖ అధికారులతో నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చించారు. SC అండ్ EEలతో విద్యుత్ సమస్యలున్న ప్రాంతాల్లో కొత్త సబ్స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. R&B డివిజనల్ ఇంజనీర్ AEలతో సమావేశమై సమస్యాత్మక ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి కోసం 24 కోట్లతో సిద్ధం చేసిన ప్రతిపాదనల జాబితాపై అధికారులతో చర్చించారు. ఇరిగేషన్ డివిజనల్ ఇంజనీరింగ్ AEలతో సమావేశమై కాలువల అభివృద్ధి పనులపై సమీక్షించారు. కల్వర్ట్లు, ఫీడర్లు, పూడికతీత, గట్ల బలోపేతం తదితర పనులకు 11 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనల వివరాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా పనులు పూర్తి చేయాలన్నారు.
దీంట్లో పెట్టమంటే ఇది ఏదైనా కానీ పర్మనెంట్ గా స్ట్రక్చర్స్ ఉండేటనే పెట్టండి. మీరు ఈ సెట్టింగ్ లో పెట్టద్దు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.